హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే దాని వెనకమాల ఉన్న కష్టం అందరికీ యూట్యూబర్స్ అందరికీ తెలిసిందేనండి. కానీ యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళు కూడా చూస్తారు కదండీ! వాళ్ళే ఎక్కువగా చూస్తారు ఛానల్స్ ఉన్న వాళ్ళకన్నా కూడాను. నా ఉద్దేశం ప్రకారం. అయితే వాళ్ళందరికీ కూడా ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇవాళ రోజున ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తున్నారు. వాటిల ద్వారా ఏవేవో చూపించేస్తున్నారు. చూపించేసి ఇంకా వాటిల ద్వారా డబ్బులు అరేంజ్ చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటున్నారండి. కానీ ఒక ఛానల్ పెట్టాలంటే దాని వెనకమాల ఎంతో కష్టం ఉంటుందండి. అంటే అసలు ఛానల్ క్రియేట్ చేయడమే రావడం అంటూ కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందులో నేను ఒక దాన్ని. ఎవరైనా హెల్ప్ తీసుకొని చేస్తాము. సరే ఛానల్ అయితే చేసేస్తాము. చేసిన తర్వాత దాంట్లో కంటెంట్ ఏది పెట్టాలనేది కూడా తెలియదండి. ఏదో మనకు వచ్చింది ఏదో పెట్టుకుంటూ పోతాము. అందులో ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో పెట్టాలంటే కనుక చదువుతో సంబంధం లేదండి. కాబట్టి మినిమం మిడిల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనేసి అనుకొని వచ్చేస్తాము. కానీ దీంట్లో చదువు కూడా ఉంటే ఎంత తెలివిగా అంటే అంత తెలివిగా చక్కగా సక్సెస్ అవ్వచ్చండి ఇందులోను. అయితే చదువు రాని వాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారో, తర్వాత ఈ కంటెంట్ తెలియక ఎంత కష్టపడి వీడియోస్ లాక్కొస్తున్నారో, తర్వాత ఈ కంటెంట్ని మనం నీట్గా చూపించడం, వాటి తగ్గట్టుగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలామందికి తెలియదండి. తెలియక కూడా కొన్ని ఛానల్స్ మూతపడిపోవడం, ఇలా ఎన్నో కష్టాలు ఉన్నాయండి. అంత ఈజీ అయితే కాదు. యూట్యూబ్ ఛానల్స్ మనం స్టార్ట్ చేసామంటే వాళ్ళు ప్రతి ఒక్క స్టెప్ కూడాను చాలా కష్టపడుతుందండి. ఎవరిని మీరు అంత ఈజీగా తీసి పక్కన పడేయద్దు. ఎందుకంటే ఇప్పుడు బాగా ఛానల్స్ ఎక్కువైపోయినాయి. యూట్యూబ్ చూస్తే చాలు ప్రతి ఒక్కరు నేను పెట్టేస్తున్నాను, మా ఛానల్ చూడండి, మా ఛానల్ చూడండి అని అంటున్నారు. కాబట్టి మీకు అలా విసుగ్గా అనిపించవచ్చండి. కానీ వాళ్ళ వెనకమాల ఉన్న కష్టం అంతా ఇంత కాదండి. అంటే యూట్యూబ్ ద్వారానే డబ్బులు సంపాదించాలా, ఇంక మీకు దగ్గర సంపాదించడానికి ఇంకేం పనులు లేవా అని అంటే కనుక ఇంకొకటి చెప్తానండి. అదేంటంటే ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఉంటుందండి. కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల కొంతమంది బయటకు పంపించే వాళ్ళు ఉంటారు, కొంతమంది పంపించిన వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉండి అందరూ స్టిచ్చింగ్ చేసుకోవాలని ఏం లేదు కదండి. అందరూ బట్టలు అమ్ముకోవాలని లేదు. అందరూ వంటలు వండుకొని వంటలు చేసుకొని అది ఆ ఫుడ్ అమ్ముకొని బతకాలని కూడా లేదండి. అంటే అన్నీ సహకరిస్తేనే కదా ఏదైనా ఆ వాతావరణాన్ని బట్టి, ఆ ఇంట్లో పరిస్థితులను బట్టి అందులో వాళ్ళకి ఆ టాలెంట్ అంటూ వచ్చి ఉండాలి. వంట బాగా చేసి ఉండాలి, లేదంటే స్టిచ్చింగ్ బాగా వచ్చి ఉండాలి, నేర్చుకోవాలి, లేదంటే బట్టలు అమ్ముకోవడానికి కూడా వాళ్ళ దగ్గర పెట్టుబడి అనేది ఉండాలి. ఇన్ని రకాలుగా మనకు సులువుగా చేసుకునేవైతే అవే ఇంట్లో ఉండి. కానీ నోట్లో అక్షరం ముక్క లేదు. అప్పుడు ఏం చేయాలండి? అప్పుడు ఏం చేయాలి? మన ఇంట్లో చేసుకునే ప్రతి పనిని కూడా చక్కగా ఈ యూట్యూబ్ అనేది ఒకటి వచ్చిన తర్వాత మనకంటూ ఒక ప్లాట్ఫారం ఉంది. దీని ద్వారా మనం చేసుకునే వ్యక్తిగత పనులే, మనం చేసుకునే నీట్గా చేసుకునే ఇంట్లో పనులే మన వరకే ఎందుకు ఉండాలి? 10 మందికి తెలిస్తే ఏమో తెలియని వాళ్ళు అవునా ఈవిడ ఇంత బాగా చేస్తుంది కదా వంట, ఇలా కూడా చేయొచ్చా ఈ వంటకం అనేది తెలుస్తుంది కదండి. తర్వాత ఇల్లు నీట్గా పెట్టుకోవాలంటే చాలామంది నీట్నెస్ లేని వాళ్ళే ఉన్నారండి. ఇంటిని కూడా బాగా సర్దుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అలా వాళ్ళని చూసి కూడా ఇంటిని సర్దుకోవడం కూడా రావట్లేదు వీళ్ళకి, చిరాగ్గా ఉంటుందని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి ఇల్లులు కూడా ఉన్నాయి. కాబట్టి మినిమం అరే రెగ్యులర్గా చేసుకునే పనులే కదా, ఇవి కూడా కొంతమందికి తెలియదా, అయితే సరేలే అని చెప్పేసి మనం చక్కగా ఆ పనిని నీట్గా చూపించడం వల్ల ఈ యూట్యూబ్ ద్వారా మనం చక్కగా ఒక సోషల్ మీడియాలో ఒక మంచి ప్లేస్ని, ఒక మంచి పేరుతో పాటుగా ఆ మంచికి సక్సెస్ అయితే వచ్చే ఆ రూపాయిని మన ఇంటికి చక్కగా మన గౌరవాన్ని పెంచుకోవడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు కదా అనే ఒక్క ఆలోచనతో ఈ యూట్యూబ్లోకి అయితే వస్తున్నామండి. అయితే ఇవాళ రోజున పిల్లలకి ఎక్కువగా మనకి ఇంట్లో పనులు కానీ వంట పనులు కానీ ఎక్కువగా ఏమీ చెప్పట్లేదు. వాళ్ళు కూడా నేర్చుకుంటలేదండి. ఎప్పుడు చూసినా చదువు ఉద్యోగాలు అని అంటే వెళ్తున్నారు. ఏమైనా టైం కుదిరితే కనుక బయటికి ఎంజాయ్ చేయడానికి ఆ టూర్లు ఈ టూర్లు షాపింగ్లు ఇవే కదండి మన అందరికీ తెలిసింది. మన ఇళ్ళల్లో పనులు మనకి పిల్లలకి అందరికీ కూడా వచ్చినవి రానివి మన అందరికీ తెలుసండి, తల్లిదండ్రులందరికీ. అయితే వాళ్ళందరూ కూడా ఒక టైంలో చక్కగా పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి చూస్తే కనుక చక్కగా ఆ యూట్యూబ్ ఛానళ్ళు కానీ లేదంటే మన ఇన్స్టాల్ కానీ ఇవన్నీ చూసి చక్కగా ఇల్లు సర్దుకోవడం కానీ, ఆ ఉన్న టైంలో ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అని కానీ, లేదంటే వంట చేయడం వెంటనే ఏ వంటకం కావాలంటే ఆ వంట టైప్ చేసి వెంటనే చూసి చేసేయడం కానీ, అలా అంటే రాని వాళ్ళు కూడా ఆ మెజర్మెంట్స్ ప్రకారం ఇలా చేసేయచ్చు కదా అని చెప్పి చక్కగా చూసుకొని చేస్తున్నారండి. సోషల్ మీడియాని మనం ఎంత మంచిగా వాడుకుంటే అంత బాగా ఉపయోగపడుతుందండి. అది చదువుతో సంబంధం లేదు. చదువు వచ్చినా రాకపోయినా కూడా చక్కగా మనం క్యారీ చేయగల ఒక ఛానల్ అంటూ ఉందంటే యూట్యూబ్ ఛానల్ అండి.
కదండి. దాన్ని మనం సక్సెస్ఫుల్గా పక్కన వాళ్ళకి ఉపయోగపడాలి, మనం వాటి ద్వారా చక్కగా ఒక మంచి పేరుని, ఒక కష్టపడిన ఒక రూపాయిని మనం యూట్యూబ్ ద్వారా ఇంకా కొన్ని మంచి విషయాలు మనం ఏం నేర్చుకోవాలో తెలుసండి. అవి ఇప్పుడు నేను చెప్పిన వాటికి అంటే అవన్నీ కూడా మన బతుకు తెరువు కోసం కదండి. మనం ఏ పని చేయాలనుకున్నా కూడా ఓ రూపాయి సంపాదించుకోవాలి కాబట్టి మనం బతుకు తెరువు కోసం మనం ఎన్నో దారులు ఉన్నాయి. యూట్యూబ్ లాగే ఏదో కష్టం చేసుకొని బతుకుతాము. అదంతా ఒక ఎత్తండి. అయితే ఒక మనిషి పుట్టుక, తర్వాత పెరుగుట, గిట్టుట, ఈ 3 కూడా ప్రతి మనిషిలోనే ఉంటాయండి. అసలు ఎందుకు పుడుతున్నామో తెలీదు, ఎందుకు పెరుగుతున్నామో తెలీదు, ఎందుకు చనిపోతున్నామో కూడా తెలీదండి. అలా మనం బతుక్కి అంటూ ఏదో పుట్టాము అంటే మనం 10 మందితోటి తిరిగి తిని బతకడానికేనా? చనిపోతున్నాం, వృద్ధాప్యం అయిపోయింది, చనిపోతున్నాము, అంతేనా? అది కాదు కదండి. అసలు మన మానవ జన్మకి ఏంటి, ఎందుకు ఈ పుట్టుక అనేది ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? అసలు మనం పుట్టిన తర్వాత ఏం చేసి ఈ భూమి మీద మనం వెళ్ళాల్సి ఉన్నది, మన ధర్మం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మన భగవద్గీత ఏం చెప్పింది, రామాయణంలో భగవంతుడు ఏం చెప్పాడు, శ్రీరామచంద్ర ప్రభు మానవ జన్మ ఎత్తి ఎన్ని కష్టాలు పడి మనకి ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మన పెద్దలు కూర్చోబెట్టి చెప్పేంత వాళ్ళకి నాలెడ్జ్ లేదు. అందులోనూ వాళ్ళకి కూడా అక్షరం అనేది రావడం చాలా తక్కువేనండి. పుస్తకాలు చదివేందుకు కూడా వాళ్ళకి అంత తెలియదు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా మనకి కళ్ళకు కట్టినట్టుగా చక్కగా వీడియోస్ రూపంగా విడమర్చి ఈ గ్రంథం ఇది మనకి నోరు తిరగని వాక్యాలను కూడా చక్కగా విడమర్చి చెప్పేవాళ్ళు ఎంతోమంది వచ్చారండి, మహానుభావులు. వాళ్ళందరికీ కూడా శతకోటి వందనాలండి. నిజంగాను చక్కగా నమస్కారం చేసుకోవాలి. అలాంటి వాళ్ళని మనం ఈ జనరేషన్లో చక్కగా ఈ సోషల్ మీడియా ద్వారా మనం అందరం చూసి నేర్చుకుంటున్నామంటే, అయితే అలాంటి ఆ గ్రంథాలను మనం తెచ్చుకొని చదువుకోవడం, తర్వాత వాటిని మనం అలమర్చుకోవడం మన నిత్య జీవితంలో, ఈ దైనందిక జీవితంలో కంపల్సరీ ఒక పూజ పునస్కారము, తర్వాత మన బతుకుదెరువు కోసం ఏదైనా కష్టపడటం, న్యాయబద్ధంగా ఉండటం, ఇవన్నీ కూడా మనం ఏంటంటే సోషల్ మీడియా ద్వారా చాలామంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారండి. కాబట్టి మీకు నచ్చితే వీడియోకి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా వాళ్ళకి చెప్పిన ప్రతి విషయాన్ని, అందులో పడిన వాళ్ళ కష్టాన్ని చక్కగా గుర్తించి మీరు చూడటం వల్ల వాళ్ళకి లక్షలు కోట్లు అయితే వచ్చేవి, కానీ వాళ్ళ కష్టానికి ఒక ప్రతిఫలం అంటూ వస్తుందండి. కాబట్టి దాని ద్వారా మనం ఏదైనా నేర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి తెలియని వాళ్ళకి తెలుస్తుంది ప్రతి విషయం కూడా అనే విషయం గురించి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. ఎవరి వీడియోస్ కూడా మీరు స్కిప్ చేసేయొద్దు. చదివే వాళ్ళని, చెప్పే వాళ్ళని, చూపించే వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేయండి. అలాగే మీరు కూడా చక్కగా ఏదైనా నేర్చుకొని చక్కగా మన జీవితాన్ని కొత్తగా మార్చుకుందామండి. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి కదా. ఎవరో వచ్చి ఏదో మార్చేసేది ఏది ఉండదు. కాబట్టి మనం చేంజ్ అవుదాం. ఏదైనా చెడుగా ఉంటే కనుక ఇలా ఉండొద్దని చెప్పేసి చక్కగా మనమే తెలుసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. ఇందులో ఏమైనా తప్పులు చెప్పుంటే కనుక క్షమించండి. అలాగని ఈ వీడియో ద్వారా యూట్యూబ్ ఛానళ్ళు ప్రతి ఒక్కరివి మనం ఎందుకు చూడాలి, అసలు ఎందుకు వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనేది వివరంగా చెప్పడం కోసం నేను ఈ వీడియో చేశానండి. నెక్స్ట్ వీడియోస్లో ఇంకొన్ని మంచి విషయాలతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటనేది నాకు చెప్తే కనుక నెక్స్ట్ వీడియోస్లో దాన్ని కూడా నేను కవర్ చేస్తానండి. మంచి వీడియోతో మళ్ళీ ముందుకు